పరుగులెత్తడం ఎందుకు? పరుగులెత్తండి ముందుకు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను అనుశ్రీ. అనకాపల్లిలో ఫార్మా ఫ్యాక్టరీ పేలుడు బాధితులకు అండగా నిలిచారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. వైఎస్ జగన్ ను చూడగానే బాధితులు బోరున విలపించారు. ప్రమాదం జరిగిన తీరుపై జగన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాద ఘటనను జగన్ కు వివరించారు బాధితులు. గాయపడ్డ వారికి అందిస్తున్న వైద్య సదుపాయాలపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైఎస్ జగన్ వైద్యులకు సూచించారు. ఎసెన్షియా కంపెనీలో జరిగిన ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. గాయపడ్డ వారిని కేజీహెచ్, ఎన్టీఆర్, ఉషా ప్రైమ్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అనకాపల్లిలోని ఉషా ప్రైమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 19 మంది బాధితులను స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. బాధితులకు ధైర్యం చెప్పారు. తాము అండగా ఉంటామని బాధితులకు భరోసానిచ్చారు వైఎస్ జగన్. అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాద ఘటనలో ప్రభుత్వ తీరు బాధాకరమన్నారు వైఎస్ జగన్. ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించలేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం బాధ్యత లేకుండా రెడ్ బుక్ పాలన సాగిస్తోందన్నారు. సెస్ బాధితులకు 2 వారాల్లో నష్టపరిహారం చెల్లించాలని, లేదంటే బాధితుల తరపున ధర్నా చేస్తామన్నారు వైఎస్ జగన్. ఫ్యాక్టరీలకు సంబంధించి వాళ్ళని ఏదో యాజమాన్యానికి సంబంధించి ఎవరన్నా కానీ ఆ యాజమాన్యం వాళ్ళు ఏదో తప్పులు పట్టాలని ఇంకోటి పట్టాలని నేనేం చెప్పడంలా. బట్ లోతైన ఎంక్వైరీ అయితే జరగాలి. ఎందుకు తప్పు జరిగిందో తెలుసుకోవాలి. తెలుసుకొని ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా అటువంటివన్నీ కూడా చెక్స్ పెట్టి దాన్ని బ్లాక్ చేయాలి. ప్లస్ ప్రోటోకాల్ ఏదైతే ఎగ్జిస్టెన్స్లో ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం జరగాలి. అప్పుడు మిగిలిన ఫ్యాక్టరీలలో కూడా ఆటోమేటిక్లీ ఎప్పుడైతే చెక్స్ అనేటివి ఎప్పుడైతే రెగ్యులర్గా పీరియాడికల్గా జరగడం మొదలు పెడతాయో అప్పుడు న్యాచురల్గా సేఫ్టీ పారామీటర్స్ పెంచడం జరుగుతుంది. సేఫ్టీ పారామీటర్స్ ఎప్పుడైతే పెరుగుతాయో అప్పుడు ఇటువంటి ఘటనలు జరగకుండా పోతాయి. ఇవన్నీ ఖచ్చితంగా చేయాలి. ఇవన్నీ ఖచ్చితంగా చేయకపోతే మాత్రం మేము కూడా ఖచ్చితంగా మరో 2 వారాలు మరో 3 వారాలు టైం ఇస్తాం. మరో 3 వారాల తర్వాత కూడా ప్రతి ఒక్కరికి కూడా హాస్పిటల్లో ఉన్న వీళ్ళందరికీ కూడా చనిపోయిన వాళ్ళందరికీ కూడా కాంపన్సేషన్ విషయంలో చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి స్పందన రాకపోతే మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధితుల తరఫున ధర్నాకైనా కూర్చుంటుంది. అవసరమైతే జగన్మోహన్ రెడ్డి స్వయంగా వచ్చి కూడా ధర్నాలో పార్టిసిపేట్ చేస్తారని కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ తెలియజేస్తాం. ఇది ఒక రిఫార్మ్ కింద ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగిన తర్వాత నీరబ్ ప్రసాద్ గారి ప్రస్తుత చీఫ్ సెక్రటరీ గారు హై లెవెల్ ఆయన ఆధ్వర్యంలో హై లెవెల్ కమిటీ వేసిన తర్వాత ఆయన స్టడీ చేసిన తర్వాత ఆయన ఇచ్చిన సిఫార్సులతో ఈ జియో ఇష్యూ చేసి ఈ ప్రోటోకాల్ అనేది ఎగ్జిస్టింగ్లో ఉంది. ఎగ్జిస్టెన్స్లో ఉన్న ఈ జియోను పూచా తప్పకుండా ప్రభుత్వం గన మానిటర్ చేసి ఉండింటే ఇది జరుగుతుందా లేదా అన్నది గన గవర్నమెంట్లో ఉన్న పెద్దలు మానిటర్ చేసి ఉండింటే చాలు ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండే పరిస్థితి ఉండేది. కానీ అన్ఫార్చునేట్గా ఏం జరుగుతూ ఉంది, వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 3 నెలలుగా ఏం చూస్తూ ఉన్నాము అని అంటే వీళ్ళ గవర్నెన్స్ మీద ధ్యాస లేదు. వీళ్ళకు ప్రజలకు సూపర్ 6, సూపర్ 7, సూపర్ 10ల పేరుతో వాళ్ళు ఇచ్చిన మాటల మీద వీళ్ళకు ధ్యాస లేదు. వీళ్ళ ధ్యాస అంతా రెడ్ బుక్ పరిపాలన. వీళ్ళ ధ్యాస అంతా రెడ్ బుక్ తెరచడము, ఎవరెవరికి కక్షలు ఉన్నాయో ఆ కక్షలు తీర్చుకునేదానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం. ఇది వీళ్ళ పరిపాలన మీద వీళ్ళ ధ్యాస. ఫార్మాసిస్టుల్లో వరుస ప్రమాదాల్ని ఎలా కవర్ చేయాలో తెలియక కూటమి నేతలు తలో మాటతో ప్రజల్ని అయోమయానికి గురిచేస్తున్నారు. వరుస ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయనే దానిపై కూటమి నేతల్లోనే కన్ఫ్యూజన్ నెలకొంది. ఫార్మా కంపెనీ ప్రమాదంపై హోంమంత్రి అనిత, ఎంపీ సీఎం రమేష్ తలో మాట చెప్పారు. కార్మికుల తప్పిదం కారణంగానే ప్రమాదం జరిగిందని సీఎం రమేష్ చెప్తే హోంమంత్రి అనిత మాత్రం యాజమాన్యం తప్పిదమే ప్రమాదానికి కారణమన్నారు. కూటమి నేతలు ఒక్కొక్కరు ఒక్కో మాట చెప్తూ ఉండటంపై కార్మికులు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే కెమికల్ మిక్స్ చేస్తున్నారో ఆ కెమికల్ మిక్స్ చేసినప్పుడు సమ్ రియాక్షన్, ఒక స్పార్క్ మాదిరి వచ్చేసి అక్కడంతా స్మోక్ రావడం జరిగింది. ఆ రియాక్షన్ వల్ల స్పార్క్ అయిపోయి వాళ్ళకి బర్న్స్ రావడం. అంటే ఏదో ఫైర్ అంటే మామూలుగా మంటల మాదిరి వచ్చి కాదు. ఇది నిన్న జరిగిన సంఘటన వేరు, ఈరోజు జరిగిన సంఘటన వేరు. ఇది కెమికల్ లోపలికి ఏమైనా తీసుకున్నారా, అంటే శ్వాస ద్వారా తీసుకున్నప్పుడు ఏమైనా రియాక్షన్ వస్తుందా, ఎట్లా ఏంటి అనేది మనం చూడాలి.
ఉద్యోగాలకు వెళ్ళిన వాళ్ళు తిరిగి సేఫ్గా వస్తారో రాదో కూడా తెలియని పరిస్థితిలో ఉంటాను. అవసరమా మనకి? ఎందుకు మన చేతిలో ఉన్న ప్రికాషన్స్ ఎందుకు మనం తీసుకోకపోవాలి? ఆ ప్రికాషన్స్ అన్ని ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత యజమాన్యాన్ని. ఇంతమంది షిఫ్ట్లో పనిచేస్తున్నారు, ఇంతమంది 120 మంది షిఫ్ట్లో పనిచేస్తున్నారంట ఒక షిఫ్ట్కి. ఆ ఫ్లోర్లో ఆ 120 మంది పనిచేస్తున్నప్పుడు వాళ్ళందరూ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. మీరు చేసే తప్పిదాలకి ఇప్పుడు మేనేజ్మెంట్ నాకు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, దేనికంటే 40-30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లోపల కనీసం గ్రౌండ్ లెవెల్లో లేబర్ పనిచేసినా కూడా లేబర్కి కూడా ప్రికాషన్స్ తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఇండస్ట్రీస్కి ఉంది. రోజు అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లి గ్రామంలో గ్రామసభ నిర్వహించారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు గ్రామసభలు నిర్వహించినట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ ఏడాది నరేగా కింద 4,500 కోట్ల పనులకు అనుమతి తీసుకున్నామన్నారు. నరేగా కింద 100 రోజుల పని కల్పిస్తామన్నారు. మీ గ్రామానికి దగ్గరని ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండేట్టుగా, మీ పశువుల ఆసుపత్రి ఉండేట్టుగా, మీ పిల్లల చదువు కోసం ఏం కావాలో అవన్నీ చేయడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చెత్త నుంచి సంపద సృష్టించాలని వానపల్లిలో మీ ఇంట్లో నుంచి వచ్చి చెత్త మీ ఊర్లోనే వేస్ట్ కాంపోస్ట్ కింద తయారు చేసి అది మీ పొలాలకు ఉపయోగించుకుంటే లాభదాయకమని అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఏలూరు జిల్లాలో టీడీపీ నేతల అరాచకాలు కొనసాగుతున్నాయి. పెదవేగి మండలం ముండూరు గ్రామ సభలో వైఎస్ఆర్సీపీ సర్పంచ్ భర్త దేవిబాలపై టీడీపీ నేత సురేష్ తీవ్రంగా దాడి చేశాడు. ఈ ఘటనలో దేవిబాలకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. టీడీపీ నేతల దాడులను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దాడి చేసిన సురేష్ను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం వరింపూడి గ్రామ సభలో ప్రోటోకాల్ విషయంలో వాగ్వాదం చోటు చేసుకుంది. గ్రామ సభలో వైఎస్ఆర్సీపీ నాయకులకు టీడీపీ జనసేన నాయకుల మధ్య వివాదం చెలరేగింది. వేదికపైకి ప్రోటోకాల్ లేని వారిని ఆహ్వానించడంతో అధికారులపై వైఎస్ఆర్సీపీ వార్డు సభ్యులు అభ్యంతరం తెలిపారు. ఇటు మహిళలకు సరైన కుర్చీలు లేకపోవడంతో నాయకుల తీరుతో వారు వెనుతిరిగారు. నెల్లూరులో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. వారి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ప్రభుత్వ అండదండలతో టీడీపీ నేత కోడూరు కమలాకర్ రెడ్డి దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడు. ఓ ఆర్మీ అధికారి స్థలంలో ఆక్రమంగా ప్రవేశించి జేసీబీతో ప్రహరీ గోడను కూల్చేశాడు. డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నప్పటికీ కమలాకర్ రెడ్డి దౌర్జన్యానికి పాల్పడ్డారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని పోలీసుల్ని ఆశ్రయించారు. మాచర్ల వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ వచ్చింది. 2 కేసుల్లో బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. పాల్వాయి గేట్ కారంపూడి ఘటనల్లో పిన్నెల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. పిన్నెల్లి పిటిషన్పై విచారించిన ధర్మాసనం బెయిల్ను మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. ఇటు అగ్రిగోల్డ్ భూముల కేసులో జోగి రాజీవ్కు బెయిల్ మంజూరైంది. జోగి రాజీవ్కు ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చింది. రాజీవ్తో పాటు సర్వేయర్ రమేష్కు కూడా బెయిల్ ఇచ్చింది ఏసీబీ కోర్టు. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో అరెస్ట్ అయిన 15 మందికి బెయిల్ ఇచ్చింది హైకోర్టు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 26 మందిని అరెస్ట్ చేసి 15 మందికి బెయిల్ ఇచ్చింది న్యాయస్థానం. వైఎస్ఆర్సీపీలో పలు నియామకాలు జరిగాయి. 15 విభాగాలకు అధ్యక్షులు నియమించారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. మహిళా విభాగం అధ్యక్షురాలుగా ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, రైతు విభాగం అధ్యక్షుడిగా ఎంవీఎస్ నాగిరెడ్డి, ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు నియమించారు. అలాగే మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా ఖాదర్ బాషా, పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడిగా రవీంద్రారెడ్డి, మున్సిపల్ విభాగం అధ్యక్షుడిగా రేపాల శ్రీనివాస్, వాలంటీర్ విభాగం అధ్యక్షుడిగా నాగార్జున యాదవ్ను నియమించారు వైఎస్ జగన్. ఇక వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్ష బాధ్యత మనోహర్ రెడ్డికి అప్పగించారు. సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలిగా వంగపండు ఉషాను, ఐటీ విభాగం అధ్యక్షుడిగా పోసమరెడ్డి సునీల్, వికలాంగుల విభాగం అధ్యక్షుడిగా బండల కిరణ్ రాజును నియమించారు. గ్రీవెన్స్ విభాగం అధ్యక్షుడిగా నారాయణమూర్తిని ఎంపిక చేశారు.
ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బిజీగా ఉన్నారు. కేంద్ర టెలికమ్యూనికేషన్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో భేటీ అయ్యారు. టీ ఫైబర్ ప్రాజెక్టును భారత్ నెట్ ఫేజ్ 3గా మార్చేందుకు సమర్పించిన డిపిఆర్ను ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. భారత్ నెట్ పథకాన్ని టీ ఫైబర్కు వర్తింపచేయాలని కోరారు. టీ ఫైబర్కు 1779 కోట్ల మేర వడ్డీ లేని దీర్ఘకాలిక రుణాన్ని ఇవ్వాలని కోరారు. ఢిల్లీలో ఏఐసీసీ కీలక సమావేశంలో కీలక చర్చలు జరిగాయి. బీసీ నేతకే తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని ఏఐసీసీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. మహేష్ కుమార్ గౌడ్కు పీసీసీ చీఫ్ దక్కే అవకాశం కనిపిస్తోంది. అయితే రేస్లో మాత్రం మధు యాష్కి, బలరాం నాయక్, సంపత్, లక్ష్మణ్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక టీపీసీసీ చీఫ్ ఎవరు అనేది అతి త్వరలోనే ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు అరాచకాలు సృష్టిస్తున్నారంటూ డీజీపీకి బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. నిన్న తుంగతుర్తి నియోజకవర్గంలో జరిగిన ఘటనపై కంప్లైంట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో దుర్మార్గ పాలన చేస్తున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రుణమాఫీ పేరుతో రైతుల్ని మోసం చేశారంటూ మండిపడ్డారు. ప్రజల్లోకి పోయి రైతులకు సమాధానం చెప్పే దమ్ము లేని దద్దమ్మ ఈ ముఖ్యమంత్రి. మేము అడిగినాం, చేతనైతే రా, ఏ ఊరికి పోతావో రా, ఏ మండలానికి పోతావో పోదాం, నీ కాన్స్టిట్యున్సీ కొడంగల్ పోదామా, లేదా నీ సొంత ఊరు, నువ్వు పుట్టిన ఊరు కొండారెడ్డిపల్లె పోదామా, వస్తావా అని అడిగినాం. ఎక్కడికి రాలేదు. కానీ ఢిల్లీకి పోయినాడు 20వ సిగ్గు లేకుండా ఢిల్లీకి తొత్తుగా, ఢిల్లీకి గులాముగా ఇలా ఈ ముఖ్యమంత్రి గారు. రుణమాఫీపై బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. 10 ఏళ్లలో ప్రజలకు చేసిందేంటని ప్రశ్నించారు. ప్రకారం రుణమాఫీ చేయకపోతే మేము వదలం. ఏంది మీరు వదిలేది? మీకు ఎక్కడ ఉంది నైతిక హక్కు? మాట్లాడే నైతిక హక్కు ఉందా ఈ ప్రభుత్వాన్ని గురించి? 2 పర్యాయాలు పరిపాలించినప్పుడు మీ ముఖానికి 10 సంవత్సరాల్లో మీరు చేసిన రుణమాఫీ సుమారు 16 నుంచి 17 వేల కోట్లు 10 సంవత్సరాలలో. ఈ ప్రభుత్వం వచ్చి 10 నెలలు కూడా కాలేదే. విమర్శించడానికి కూడా ఒక అద్దు పొద్దుండాలా? రైతులను, మహిళలను సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారంటూ నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రొటేషన్ చక్రవర్తిలా మారారంటూ సటైర్స్ వేశారు. రైతులు చేపట్టబోయే మహాధర్నాకు బీజేపీ పూర్తి స్థాయిలో మద్దతిస్తుందన్నారు. సో ఈ రకంగా రైతుల్ని మభ్యపెట్టడము, మహిళల్ని మభ్యపెట్టడము, వీళ్ళు ఒకటే ఫస్ట్ వాగ్దానానికి అడ్డం పడితే వీళ్ళు చేసేది ఎప్పుడు? ప్రజలలో ద్వేషం పెరుగుతూ ఉన్నది ప్రభుత్వం మీద. రైతాంగం రేపు ప్రత్యేకంగా చేపట్టిన ధర్నా కార్యక్రమానికి మా పార్టీ తరఫున, ఎంపీగా నా తరఫున పూర్తి మద్దతు మా తరఫున ఉంటుంది. హైదరాబాద్లో దళిత బంధు లబ్ధిదారులు రోడ్డెక్కారు. ప్రజాభవన్ ఎదుట ఆందోళనకు దిగారు. గత ప్రభుత్వం హయాంలో ఎంపికైన లబ్ధిదారులకు ఇంకా డబ్బులు జమ కాలేదని 500 మంది ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు పూర్తయినా తమ గోడు పట్టించుకోలేదని నిరసన చేపట్టారు. ప్రభుత్వం వెంటనే లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రజాభవన్లో జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు వందలాది మంది వినతి పత్రాలు అందజేశారు. ఏ నేరం చేయని తనను అక్రమంగా అరెస్టు చేశారన్నారు ప్రొఫెసర్ సాయిబాబా. నడవలేని స్థితిలో ఉన్న తనను టార్చర్ చేశారని, వీల్ చైర్ కూడా విరగ్గొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని అనారోగ్య సమస్యలు వచ్చినా ఆసుపత్రికి తీసుకువెళ్లలేదని ఆరోపించారు. జైలులో కుల వ్యవస్థ విచ్చలవిడిగా ఉందన్న ఆయన అక్కడ అమానవీయ పరిస్థితులున్నాయన్నారు. 10 ఏళ్ల తర్వాత వచ్చిన స్వేచ్ఛతో ఇప్పుడు తెలంగాణకు వచ్చారన్నారు ప్రొఫెసర్ సాయిబాబా. నేను ఎవరినో, అది నన్ను ఆ వ్యక్తిగా మలిచింది తెలంగాణ. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మొదటిసారిగా నేను ఇక్కడికి వచ్చాను. ఒక స్వేచ్ఛా వ్యక్తిగా తిరిగి రాగలిగాను. ఇప్పుడు ఒకవేళ నేను నేరం చేస్తే ఆ నేరాన్ని వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాలనుకుంటే పోలీస్ కస్టడీలో నన్ను తీసుకోవాలి కదా. మెజిస్ట్రేట్ కనిపించింది పోలీస్ కస్టడీకి ఇవ్వాలని, కానీ పోలీస్ కస్టడీ కావాలని పోలీసులు అడగలేదు. వాళ్ళు ఏమన్నారంటే మాకు పోలీస్ కస్టడీ అవసరం లేదు, జైలుకు పంపించండి అని వాళ్ళు చెప్పారు.
సినీ నటి హేమకు బిగ్ రిలీఫ్ లభించింది. ఆమెపై సస్పెన్షన్ ఎత్తివేసింది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. బెంగళూరు డ్రగ్స్ కేసు నేపథ్యంలో హేమపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సస్పెన్షన్ వేటు వేసింది. తాజాగా హేమ చేయించుకున్న అన్ని డ్రగ్స్ టెస్ట్లో నెగిటివ్ రావడంతో సస్పెన్షన్ ఎత్తివేస్తూ మా అధ్యక్షుడు మంచి విష్ణు ఉత్తర్వులు జారీ చేశారు. మీడియాతో మాట్లాడొద్దని హేమకు సూచించారు. హైదరాబాద్లో అమాయక ప్రజలను మోసం చేస్తూ కోట్లు గడిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు మల్కాజ్గిరి పోలీసులు. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి అనుచరులు అంటూ మోసాలు చేస్తున్న గ్యాంగ్ను అరెస్ట్ చేశారు. కుషాయిగూడకు చెందిన ఏనుగు సురేందర్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తామని 98 మందిని ట్రాన్స్ఫర్ చేస్తామని 7 ఉద్యోగుల్ని మోసం చేశారని పోలీసులు వెల్లడించారు. 2 BHK డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇప్పిస్తున్నాము. మాకు అధికారుల దగ్గర ప్రభుత్వంలో ఇంపార్టెంట్ పీపుల్ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ద్వారా ఇస్తామని చెప్పి ఇది మేము సీజ్ చేసిన ఒక ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అలాట్ అయినట్టుగా ఒక క్రియేట్ చేస్తారు ఫేక్ డాక్యుమెంట్. ఇది అసలు డబుల్ బెడ్రూమ్ అలాట్ కాలేదు, ఏం లేదు, చర్లపల్లి ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ అలాట్ చేశాము అని చెప్పి ఇటువంటి డాక్యుమెంట్స్ ఈ ఎవరైతే గల్లిబుల్ పీపుల్ ఉన్నారో 98 పీపుల్ దగ్గర ఇటువంటి ఇప్పటివరకు చేసిన డాక్యుమెంట్స్ సీజ్ చేసాం. ఇంకా చాలామంది దగ్గర ఈ విధంగా వీళ్ళు చేస్తారు. హైదరాబాద్ కూకట్పల్లిలో నిన్న రీల్స్ కోసం రోడ్డుపై డబ్బులు వెదజల్లిన యూట్యూబర్ హర్షకు పోలీసులు జలక్కిచ్చారు. పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేయడంతో పాటు ఇవాళ అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ట్రాఫిక్ అంతరాయం కలిగించడంతో పాటుగా రీల్స్ వీడియోల కోసం పిచ్చి చేష్టలు చేయడంతో అతన్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని యువతను పోలీసులు హెచ్చరించారు. తిరుమల శ్రీవారిని గోల్డ్ మ్యాన్ ఫ్యామిలీ దర్శించుకుంది. పూణేకు చెందిన సన్నీ ననవాక్చోరి, సంజయ్ దత్తాత్రేయ గుజర్ విఐపి బ్రేక్ సమయంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఒంటిపై దాదాపు 25 కేజీల బంగారంతో ఆలయం వెలుపల ఉన్న పూణే గోల్డ్ మ్యాన్ను చూసేందుకు జనం ఎగబడ్డారు. ఫోటోలు దిగేందుకు ఉత్సాహాన్ని చూపించారు. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి కోసం జార్ఖండ్ రాజధాని రాంచీలో బీజేపీ యువ మోర్చా కథం తొక్కింది. సీఎం హేమంత్ సోరెన్ నివాసం వద్ద భారీ నిరసన ప్రదర్శన నిర్వహించింది. నిరసనకారుల్ని చెదరగొట్టేందుకు వాటర్ కెనాల్స్ ప్రయోగించారు పోలీసులు. రబ్బర్ బుల్లెట్లు పేల్చడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీజేవైఎం ఆందోళనల నేపథ్యంలో రాంచీలో ఉదయం నుంచే భద్రత కట్టుదిట్టం చేశారు పోలీసులు. సున్నిత ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. ఆయన బెయిల్ పిటిషన్ పై వాయిదా మళ్లీ పడింది. సిబిఐ కౌంటర్ను దాఖలు చేయకపోవడంతో విచారణను సెప్టెంబర్ 5వ తేదీకి వాయిదా వేసింది ద్విసభ్య ధర్మాసనం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి సిబిఐ కేసులో బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు కేజ్రీవాల్. కౌంటర్లు దాఖలు చేయకుండా కేంద్ర దర్యాప్తు సంస్థ కావాలని ఆలస్యం చేస్తోందని కేజ్రీవాల్ తరపున వాదన వినిపించారు ప్రముఖ న్యాయవాది అభిషేక్ సిగ్వి. ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి షాక్ ఇచ్చింది మార్కెట్ రెగ్యులేటరీ సెబీ. సెక్యూరిటీస్ మార్కెట్ల నుంచి 5 ఏళ్ల పాటు నిషేధం విధించడంతో పాటుగా 25 కోట్ల జరిమానా కట్టాలని ఆదేశాలు ఇచ్చింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ నిధుల మళ్లింపు వ్యవహారంలో ఈ చర్యలు చేపట్టింది సెబీ. ఆర్హెచ్ఎఫ్ఎల్లో కీలకంగా వ్యవహరించిన మాజీ అధికారులు మరో 24 సంస్థలకు నిషేధాన్ని వర్తింపచేస్తున్నట్లుగా ప్రకటించింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు దేశీయ మార్కెట్లపై ప్రభావాన్ని చూపాయి. సెన్సెక్స్ 33.02 పాయింట్లు లాభపడి 81,086 వద్ద ముగిసింది. నిఫ్టీ 11.65 పాయింట్లు లాభపడి 24,823 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకపు విలువ 83.89 రూపాయలుగా ఉంది. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు దిగొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్స్ ఆల్ టైమ్ హై నుంచి పడిపోవడం దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపుతోంది. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల తులం బంగారం ధర 200 తగ్గి 66,600కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 220 రూపాయలు తగ్గి 72,650కి చేరింది.
మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీల్ అల్ హసన్. బంగ్లాదేశ్ అల్లర్ల సమయంలో రూబిల్ అనే యువకుడు చనిపోయాడు. అతని తండ్రి రఫీకుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు షకీల్ అల్ హసన్ తో పాటు 154 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. షకీల్ను 28వ నిందితుడిగా చేర్చారు. ప్రభాస్ పై శ్రీ హర్షద్ చేసిన వ్యాఖ్యలపై మా అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. సినీ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షురాలు పూనం తిల్లాన్కు మా అధ్యక్షుడు మంచు విష్ణు లేఖ రాశారు. ప్రభాస్ పై హర్షద్ వ్యాఖ్యలు తెలుగు సినీ వర్గాల్లో ఆందోళన కలిగించాయని, అభిప్రాయాలను వ్యక్తపరిచే హక్కును గౌరవిస్తామని మంచు విష్ణు లేఖలో పేర్కొన్నారు. ప్రభాస్ పై హర్షద్ చేసిన వ్యాఖ్యలు విచారకరమన్నారు మంచు విష్ణు. తెలుగు సినీ వర్గాలు అభిమానుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. ఇవి నాన్ స్టాప్ న్యూస్ డీటెయిల్స్.